నమస్తే. 2024 కూటమి ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివేకానందరెడ్డి హత్య కేసు గురించి సంప్రదించడం జరిగింది. ఇక్కడే పోలీస్ ఆఫీసర్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక అందరికి చెప్తున్నా, సేమ్ థింగ్ 2019 బిఫోర్ ఎలక్షన్స్ వివేకానందరెడ్డి మర్డర్. ఫస్ట్ మర్డర్ జరిగింది, సాక్షి టీవీలో వస్తుంది, గుండెపోటుతో చనిపోయాడని. సాయంత్రం వరకు ఎవరు వీళ్ళు రారు. సాయంత్రం వచ్చి ఆయన కూతురు అడుగుతుంది పోస్ట్ మార్టం చేయమని. పోస్ట్ మార్టం చేస్తే గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని తేలుస్తారు. రూమ్ అంతా రక్తం, బెడ్రూమ్ అంతా రక్తం. అయినా కూడా ఆ కేసుని గుండెపోటుని చెప్పే ధైర్యం వచ్చిందంటే సాయంత్రానికి మార్చేసి మా తండ్రి లేడు, చిన్నాను కూడా చంపేశారు, నేను అనాథనైపోయానని ఒక సింపతి కార్డు పే చేయడం. నెక్స్ట్ డే కోర్టు పోయి ఇష్యూ మాట్లాడకూడదని ట్యాగ్ ఆర్డర్ తేవడం. తెచ్చిన తర్వాత అధికారం వస్తానే సిబిఐ అవసరం లేదని ముందు అడిగిన తర్వాత మళ్ళా వద్దని చెప్పి అడ్డం పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి సిబిఐ ఆఫీసర్ ని అరెస్ట్ వారెంట్ ఇవ్వడం. యూ కెనాట్ ఇమాజిన్ ఆల్ దిస్ థింగ్స్. నెక్స్ట్ డే పేపర్ లో నేను చంపేశానని నవరాసుర రక్త చరిత్రని పేపర్లు రాయడం. క్రిమినల్స్ మిస్లీడ్ చేయడం అంటే ఎట్టుంటుందో ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ల మీటింగ్ లో ఈ యొక్క అంశం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు అంటే ఇది జిల్లా కలెక్టర్ల సమావేశంలో జరిగిన తర్వాత జగన్ వెన్నులో వణుకు మొదలైందని సంగతి తెలుస్తుంది. అయితే దీని గురించి పూర్తి స్థాయిగా మనతో సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, 2019 జగన్ని సీఎం చేసింది వివేకానందరెడ్డి హత్య కేసు. ఇది ప్రధానమైనటువంటి ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే కోడికత్తి కేసు మహా అంటే 15-20% ఏదైనా వర్కౌట్ అయిందో కానీ పూర్తిగా 80-90% మాత్రం వైసీపీకి సంబంధించి వాళ్ళు చేసినటువంటి ఒక హత్య ఏదైతే ఉందో చిన్నాయన హత్య కేసు, అదే సీఎంని చేసింది జగన్ అనడానికి ఎటువంటి సందేహం లేదు. అయితే కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన నోటి నుంచి ఈ పదం రాగానే జగన్ వెన్నులో వణుకు స్టార్ట్ అయిన సంగతి అర్థమవుతుంది. అయితే అతి త్వరలో జైలుకి వెళ్తున్నాడు జగన్ అనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చా? చాలా కరెక్ట్గా చెప్పారు. ఇది నిదర్శనమే. ఎందుకంటున్నామంటే ఐఏఎస్ ఐపీఎస్లతో వీళ్ళందరూ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, మొత్తం మంత్రివర్గం. సో అందులో భాగంగా ఆయన పోలీస్ శాఖతో మాట్లాడుతూ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి తీశారు. ఆయన ఆ హత్య ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంత వివరంగా చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఒక హత్య చేయించి దాన్ని ఎట్లా వేరే వాళ్ళ మీదకి నెడతారు, అది వైసీపీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, క్రిమినల్స్కి, జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్స్ అనేది ఆయన క్లియర్ కట్గా చూపించారు, చెప్పారు. ఎందుకంటే వాళ్ళ సాక్షిలోనే వాళ్ళు గుండెపోటు అని చెప్పారు. చనిపోగానే ఏది అనౌన్స్మెంట్ రాలేదు సాయంకాలం వరకు. తెల్లారకట్ట రోడ్డు మార్గంలో వచ్చాడు ఆయన. మామూలుగా అయితే స్పెషల్ ఫ్లైట్స్లో రావాల్సిన జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య జరిగాక రోడ్డు మార్గంలో వచ్చాడు ఆయన. సునీత గారు కూడా సాయంకాలం ఆవిడ అడిగింది పోస్ట్ మార్టం చేయించాలని, కానీ ఎవరు వినిపించుకోలేదు. ఇవన్నీ క్లియర్ కట్గా ఆయన చెప్తూ వచ్చారు. చెప్తూ ఆయన ఏమన్నారంటే, తర్వాత దాన్ని వాళ్ళు ఎలాగ గుండెపోటుగా సాక్షిలో చూపించారు, దాన్ని ఎలా మార్చారు, అదేంటి గొడ్డలిపోటు కాస్త గుండెపోటు ఏ రకంగా అయింది అనేది మాట్లాడుతూ దీని మీద మాత్రం వెంటనే చర్యలు చేపట్టాలి, ఈ కేసు గురించి అంటే వెంటనే మళ్ళా తిరగదోడాలి కేసుని అనేది ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత అసలు మనకు అర్థమవుతుందంటే ఆయనలో ఎంత మార్పు వచ్చిందో, గతంలో లాగా వదిలే ప్రసక్తి లేదు అని చెప్తూ మొన్న 31 హత్యల గురించి మాట్లాడారు కదా వాళ్ళు. ఆ 31 హత్యలు కూడా 31, 36 వాటెవర్ అంటే లెక్క వాళ్ళకే క్లారిటీ లేదు. అంటే వాళ్ళు ఎన్ని సవాళ్ళు తెచ్చారో ఎవరిని తెచ్చారో మనకు తెలియదు కదండి. ఇప్పుడు హాస్పిటల్స్ నుంచి కూడా కొనుగోలు చేసి ఉండొచ్చు, దాందే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఏదో ఒక కారణంతో చనిపోతారు కదా మనుషులు. సో ఒక 31 శవాలు తీసుకురావడం పెద్ద విషయం కాదు డబ్బులు ఇచ్చి. అందులో జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్స్కి చాలా ఈజీ కదా అలాంటివి. సో అవి తెచ్చినప్పుడు వాళ్ళు దాని వివరాలు ఇవ్వట్లేదు అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు మనలాగే. వాళ్ళ పేర్లు ఇవ్వలేదు, ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వలేదు, వివరాలు ఇవ్వట్లేదు. ఇస్తే మనం వాటి గురించి మాట్లాడతాం కదా అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే శవ రాజకీయాలు చేస్తారు, హత్యలు చేసి చేసిన వాడొకడు చేయించిన వాడొకడు, వాళ్ళు నింద వేసేది మాత్రం తెలుగుదేశం మీద వేస్తున్నారు, లేకపోతే తెలుగుదేశం కూటమి మీద వేస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు.
అవును అవును సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది, ఆ రోజు ఆ రకంగా జరిగితే ఇప్పుడు ఇవాళ ఈ శ్రీనివాసు, గోపి, రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఈ సన్షైన్ హాస్పిటల్కి వచ్చారు కదండి పరామర్శించడానికి. సో ఈ సన్షైన్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన శ్రీనివాస్ కావచ్చు, గోపి కావచ్చు, రామకృష్ణ కావచ్చు, ఒక వ్యక్తి ఫస్ట్ ఒక పేషెంట్ని మనకు చూపించారు. ఆ పేషెంటు చచ్చిపోయాడు అనుకుని వదిలేసి వెళ్ళిపోయారు అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఏ రకంగా తీసుకోవాలంటే దీన్ని, అంటే వాళ్ళ మనుషులే అతన్ని కొట్టి పడేసి పారిపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. అంటే చచ్చిపోయాడు అనుకున్నాడంటే అసలు శవం అయిపోయి ఉండాల్సిన వాడు లక్కీగా బతికాడు. అది జగన్మోహన్ రెడ్డికి తెలుసా లేదా చచ్చిపోయాడా బతుకున్నాడా అనేది? అంటే వచ్చే వరకు తెలిసిందా లేదా మనకు తెలియదు. అంటే చచ్చిపోయాడు శవరాజకీయం కోసం వచ్చిన మనిషికి అతను బతికే ఉన్నాడని తెలిస్తే, అంటే ఇప్పుడు దాడి చేసేది వాళ్ళే, వైసీపీ వాళ్ళే, దాడి చేయించేది వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి, అంతే కదా? లేదు వాళ్ళు మీడియా ఇన్ఛార్జి ఎవరైనా ఇక్కడ, ఈయన మాట లేకుండా ఈయన చెప్పకుండా వాళ్ళు చేయరు కదా. సో అక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే అతను చచ్చిపోయాడు అనుకుని ఉండొచ్చు, కానీ అతను బతికాడు అతను అదృష్టం కొద్దీ. ఇప్పుడు అతనికి నేను చూసుకుంటాను, మీకు నేను భరోసా ఇస్తున్నాను అంటూ భరోసా కల్పించాడు. ఏం భరోసానో మనకు తెలియదు. అంటే ప్రాణం నిలపడం భరోసానా, లేకపోతే మళ్ళీ నువ్వు బతుకుంటావో లేదో తెలియదు అనేదా మనకు అర్థం కాలేదు. అక్కడ రూపాయి అయితే జేబులోంచి తీయలేదు ఆయన. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అదే, ఈ రకంగా వీళ్ళు దాడులు చేసి ఆ దాడిని, లేకపోతే ఆ వ్యక్తి చనిపోతే ఆ శవ రాజకీయాలు చేస్తూ వాళ్ళు శవం అవ్వడానికి కారణం తెలుగుదేశం అని చెప్తున్నారు, లేకపోతే తెలుగుదేశం కూటమి అని చెప్తున్నారు. కాబట్టి ఇది ఇంతటితో నేను ఇలా వదలను అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాను ఈ విషయాలని. ఇలాంటివి ఇప్పుడు రాష్ట్రంలో జరగటానికి వీల్లేదు ఇంక మీదట. దీని మీద మాత్రం వెంటనే గట్టి చర్యలు తీసుకోవాలి అని ఆయన పోలీస్ శాఖకైతే ఆదేశించారు. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పుకోవాలంటేనండి, గతంలో చంద్రబాబు నాయుడు గారు పోన్లే వదిలేయండి అంటూ ఒక వదిలేసే ధోరణిలో ఉండేవారు. దానివల్ల ఆయన 2019 ఎన్నికల్లో చాలా నష్టపోయారు. ఈ నారాసుర రక్త చరిత్ర అనే ఒక పేపర్లో ఒక స్టోరీ రాసి సాక్షి వాళ్ళు దాన్ని ప్రజలు నమ్మేలా చేసి, అది కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ఓటమికి కారణమైంది. అంటే తప్పు చేయకుండా ఆయన చాలా భరించారు. ఆయన జీవితం అంతా అలాగే ఉందండి. అనవసరంగా ఆయన మాటలు పడడం మనకు తెలుసు. మావగారి విషయంలో అదే జరిగింది. ఏమండి, ఆయన వెన్నుపోటు పడవాలనుకుంటే పెద్ద విషయమా? 95 వరకు ఆయన ఆగాల. ఆయన అనవసరంగా పాపం చెడ్డ మాటలు మూట కట్టుకున్నారు అంతే. ఆయన తప్పు చేయకుండా తప్పు చేసినట్టు మాటలు పడాల్సి వస్తుంది. అలాగే ఈ విషయంలో కూడా నారాసుర రక్త చరిత్ర కూడా అలాగే అయింది. ఆయన పాప అనవసరంగా మాటలు పడ్డారు, కానీ లక్కీగా ఈయన చెయ్యలేదు అనే విషయం బయటకు వచ్చింది. అలాగే ఆ రోజు కూడా మొత్తం ఎన్టీఆర్ కుటుంబం మొత్తం చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా ఉన్నారు. ఇన్నేళ్ళు అయ్యాక కూడా పురంధేశ్వరి అందరూ కూడా మళ్ళీ ఆయనకు సపోర్ట్ వచ్చారు. ఆయన తప్పు చేస్తుంటే రాదు కదండి ఫ్యామిలీ మొత్తం. ఎందుకు చెప్తున్నామంటే, కొంతమంది రాష్ట్రం కోసం పనిచేసేటప్పుడు సిన్సియర్గా పనిచేస్తే ఇట్లా మాటలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇక మీదట వీటికి చరమగీతం పాడతాను అని చంద్రబాబు నాయుడు గారు చాలా ఖచ్చితంగా చెప్పారు. ఇది మాత్రం చెప్పినట్టుగా ఆయన మాట మీద ఉండాలండి. ఏం జరిగినా కూడా వెంటనే చర్యలు ఉండాలి. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు మొత్తం కూపి బయటికి లాగి ఆ చేసిన వాళ్ళని బయటకు తీసుకొచ్చి ప్రెస్ ముందు నిల్చోబెట్టి జరిగింది చెప్పించాలండి. ఎవరున్నారు దాని వెనకాల, ఏ వైసీపీ నాయకుడు ఉన్నాడు, ఎవరు చేయించారు అనేది ప్రజలకు తెలిసేలాగా చేసి దాన్ని మీడియా ముందు మాత్రం చాలా బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే చాలా కాలం క్రింది నుంచి కూడా జగన్ గారి ఎవరైతే చెల్లెలు ఉన్నారో, వివేకానంద గారి కూతురు ఎవరైతే ఉన్నారో డాక్టర్ సునీత గారు కూడా కనిపించడం లేదు. కానీ అతి కొద్ది రోజులండి, అంటే ఒక 2-3 రోజుల్లోనే సునీత గారు కూడా మళ్ళీ మీడియా ముందుకు రాబోతున్నారు. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే హత్య కేసు ఉందో దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారన్న సంగతి కూడా కొంత వినిపిస్తుంది. సో సునీత గారికి, డాక్టర్ సునీత గారికి మంచి రోజులు వచ్చాయని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారు కాబట్టి కొంచెం కేసు త్వరితగతిన అంటే ముందుకెళ్తుందని అనుకుందామండి. ఓ పక్క సునీత గారు, మరో పక్క షర్మిల గారు కూడా ఇద్దరూ చాలా కీన్గా ఈ విషయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ అడుగుతారు. ప్రతి అంశంలోనూ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం కూటమికి కావచ్చు, వాళ్ళు వాళ్ళ సాయం అందిస్తారని అనుకుందాం మనం. అంటే ఏం జరిగింది ఏంటి ఆ విషయాల్లో ఏది ఏం కావాలంటే సమాచారం ఏం కావాలన్నా వాళ్ళు అందిస్తారని అనుకుందామండి. సో కనీసం వివేకానంద గారి హత్య కేసు ఒక 1-2 నెలల్లో ఒక కొలిక్కొచ్చి ఎవరు నిజమైన హంతకులు అనేది బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి ఒక కనువిప్పు కావాలి. ముఖ్యంగా వైసీపీ శ్రేణులకి విషయాలు తెలియాలి.
ప్రజలకు కూడా తెలియాలని కోరుకుందాం మనం. ఖచ్చితంగా మేడం, చూద్దాం. ఖచ్చితంగా ఒక 2-3 రోజుల్లోనే సునీత గారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కలవబోతున్న సంగతి అయితే తెలుస్తుంది. సో వీళ్ళు సునీత గారికి కావచ్చు లేదా షర్మిల గారు కావచ్చు తగిన న్యాయం జరగాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.